దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పేరు పెట్టి పిలిచిన 7 వ్యక్తులను గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా ధ్రువకు దీపం నీ వాక్యం. అందులో 4 పాత నిబంధనల నుండి 3 నూతన నిబంధనల నుండి ధ్యానించుకుందాము. యెషయా 43లో 1 వచనంలో మనం చూస్తే 1వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, యాకోబు నిన్ను చేసిన దేవుడు, నీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లా అనుచున్నాడు. అంటే మనతోనే ప్రభు చెప్తున్నారనమాట. నువ్వు భయపడకు, నేను నిన్ను విమోచించాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని, నీవు నా సొత్తు. మీతోనే చెప్తున్నారు, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారంట. మీరు ఆయన సొత్తు, ఆయనకు చెందినవాడు. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ముందుగా మనల్ని సృజించాడు, తన శ్వాసను ఊదాడు, రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అనమాట. సో 2 మార్లు పిలవడము, అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాలింగ్ అ పర్సన్ ట్వైస్ అనమాట. 2 మార్లు ఎందుకు పిలుస్తున్నారంటే చాలా ముఖ్యమైన మెసేజ్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నారనమాట. చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తికి చెప్పాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని 2 మార్లు పిలుస్తారండి. ముందుగా అబ్రహాం అనమాట. అబ్రహాం ఆదికాండం 22లో 11వ వచనంలో దేవుడు అబ్రహాము అబ్రహాము అని పిలుస్తారనమాట. అలాగే ఆదికాండం 46:2లో దేవుడు యాకోబుని యాకోబు యాకోబు అని పిలుస్తారు. అలాగే మోషేని నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషేని మోషే మోషే అని పిలుస్తారు. మోషేని ఒక పని మీద పంపించే ముందు. అలాగే సమూయేలు గ్రంథంలో సమూయేలు చిన్నవాడిగా ఉంటాడండి. దేవుని యొక్క మందసం వద్ద ఆయన నిద్రిస్తూ ఉంటాడనమాట. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో అనమాట. సమూయేలు సమూయేలు అని పిలుస్తారు. ఇంకా మనం నూతన నిబంధనకు వస్తే ఇదైతే మీ అందరికీ తెలిసి ఉంటుంది కదండి. మార్తమ్మా మార్తమ్మా, నీవు అనేక పనులతో సతమతం అవుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. మీతోనే మాట్లాడుతున్నారేమో. ఈ లోక విషయాల్లో అనేక విషయాల్లో మీరు సతమతమవుతున్నారేమో. ఈ పిల్లలేంటి, ఈ ఆస్తులేంటి, ఈ కోర్టు కేసులేంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ బాధలేంటి అని చాలా విషయాలు అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో యేసు ప్రభు పాదముల చెంత కూర్చొని మరియమ్మ ప్రశాంతంగా ఆయన వాక్యం వింటోంది. ఆ వాక్యం ఆమెకి నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం ఆమెకి విశ్రాంతిని, బలాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. ఆమెకి ఇవ్వబడింది దేవుని యొక్క కృప. ఆ కృప ఆమె నుండి తీసివేయబడదు. మీరు కూడా చాలా పనులు, ఆస్తులు, లేకపోతే అనారోగ్యం, అప్పు బాధలు, పిల్లల చదువులు, పిల్లలు దారి తప్పిపోయారు, ఏం చేయాలి అన్నీ ప్రక్కన పెట్టి బైబిల్ తీసుకొని చదవండి. అప్పుడు మీకు నెమ్మదినిస్తారు. మీ సమస్యకి పరిష్కారం దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. వై సో మచ్ ఆఫ్ టెన్షన్, కమోషన్? నెమ్మది. యేసు ప్రభు ఎప్పుడు ఏమంటారంటే, భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా నుంచి నేర్చుకునండి, నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. నా కాడి మీరు ఎత్తుకోనండి, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని చెప్తున్నారు. యేసు ప్రభు యొక్క వాక్యం చదివి ధ్యానించి ఆ వాక్యాన్ని
పాటించి ప్రకటించడం, ఆ దేవుని పని చేయడం చాలా మంచిదండి. చాలా హాయిగా సులువుగా ఉంటుంది. కానీ సాతాను కాడి పెడతాడు. ధనాశ, ఈ బిజినెస్, ఇది త్రాగు, ఇది తిను, తర్వాత అనారోగ్యం, చాలా బరువు, పాప భారంతో, అనారోగ్యంతో, అప్పు బాధలతో అది బరువు మొయ్యలేక కృంగిపోతున్నారా? ఆ బరువు తెచ్చి యేసు ప్రభు దగ్గర పెట్టి ఆయన వాక్యం చదువుకుంటూ విశ్రాంతి పొందాలి. ఇవి చివరి రోజులండి. మీరు ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని చదవండి. లోపలికి వాక్యం వెళ్ళడం అంటే యేసుప్రభు కాబట్టి, ఆ యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా స్వస్థపరిచారో ఈ వాక్యమైన యేసు మీలోనికి వెళ్ళిన తర్వాత ఆయన మీకు స్వస్థత ఇస్తారు. మీ యొక్క సమస్యలకి పరిష్కారం వాక్యం ద్వారా లభిస్తుందండి. నేను మరల చెప్పుచున్నాను, ఈరోజు ప్రభు మిమ్మల్ని ఎందుకు లేపారంటే మీరు ఆయన స్వరాన్ని వినాలని. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈ లోకంలో సాతాను పిచాచుల ద్వారా ధనాశ, తిండిపోతనము, సోమరితనం, నిద్ర, అబద్ధాలు, చీకటి పనులు, ఎన్నో స్వరాల ద్వారా మాట్లాడుతున్నాడు. మీకు పీస్ ఉండాలంటే ఈ లోకంలో ఎవరి స్వరం వినకుండా మౌనంగా దేవుని యొక్క స్వరాన్ని వినండి. ఆయన స్వరం మీకు నెమ్మది, స్వస్థత అన్నీ అండి. యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే మనకి నెమ్మది ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. మీ పిల్లల విషయంలో మీకు ఏ సమస్య ఉందో దానికి కూడా వాక్యం ద్వారా ఆయన మాట్లాడతారు. మార్తమ్మా, నీవు అనేక పనులతో సతమతం అవుతున్నావు. అవన్నీ వద్దు. అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. సో ఇక్కడ మార్తమ్మలాగా ఉండి ఈ లోక విషయాల్లో మునిగి తేలుతూ సతమతమవుతున్నారా? అవన్నీ ప్రక్కన పెట్టి యేసు ప్రభు సన్నిధిలో కూర్చొని బైబిల్ తీసి చదవండి. అప్పుడు ప్రభు మీ ప్రక్కన కూర్చొని మీకు విశ్రాంతి ఇస్తారు, మీకు బలం ఇస్తారు, స్వస్థత ఇస్తారు. కనుక ఉత్తమమైనది ఏంటంటే మరియమ్మలాగా యేసు ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని వినాలి. వేకు అని లేచినప్పుడు ఆయనని స్తుతించిన తర్వాత వాక్యం వినండి. యేసు ప్రభు కూడా అదే చేస్తాడనమాట. యెషయాలో 50:4 వేకు అనే ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా నా తండ్రి నాకు బోధిస్తాడు. ఆయన నాకు సువార్త బోధించే సంభాషణ శక్తిని ఇచ్చాడు. ఇతరులను ఓదార్చడానికి నాకు బలాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు అని చెప్తున్నారనమాట. అలవాటు చేసుకోవాలండి. మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అంటే ఉదయం బైబిల్ చదవండి, మరలా నిద్రించే ముందు బైబిల్ చదవండి, వాక్యాలు ధ్యానించుకుంటూ ఉండండి. సో ఇంకా సిమోను అది పేతురు గురించి అనమాట. యేసు ప్రభు కడరా భోజన సమయంలో సిమోను అని పిలుస్తారు, పేతురు అని పిలవరు. ఎందుకో ఆ తర్వాత ధ్యానించుకుందాము. ఇంకా చివర్లో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలు దమస్కుకి వెళ్తున్నాడనమాట. ఇక్కడ యెరూషలేంలో ప్రధాన యాజకుల నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని అక్కడ కూడా దమస్కులో ఉన్నటువంటి విశ్వాసుల్ని, యూదులు ఎవరైతే క్రైస్తవులు అయిపోయినారో వాళ్ళని పట్టి బంధించి యెరూషలేంలో జైల్లో పెట్టాలని. ఆ టైంలో దమస్కుకి దగ్గరకు వస్తుంటాడు సౌలు, ఆయనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అప్పుడు యేసు ప్రభు ఆయనని దర్శిస్తారండి. దర్శించి సౌలు నీ ఏల నన్ను హింసిస్తున్నావు అని చెప్పిన తర్వాత మళ్ళీ 26 అపోస్తుల కార్యాల్లోనే 14 చూద్దామండి. ములుకోలకు ఎదురు తన్నుట నీకే కష్టం కదా అన్నారు. ఈ వాక్యము యేసుప్రభు ఎందుకు అన్నారు సౌలుతో చాలా సంవత్సరాలు నేను ధ్యానించానండి. అయితే ఆయననే మళ్ళీ జవాబు చెప్తారు, చూద్దాము. ముందు మనం మొదటి నుంచి వచ్చేద్దామండి. ముందుగా అబ్రహాంని దేవుడు పిలుస్తున్నారనమాట. అయితే ఇది ఆదికాండం 22. ఆదికాండం 22కి వచ్చేసరికి అబ్రహాంకి ఫైనల్ ఎగ్జామ్స్ అండి. సో ఇప్పుడు దేవుడు అబ్రహాంని అబ్రహాము అని పిలుస్తారు.
ఏ టైంలో? మోరియా కొండ మీద అన్నమాట. చూద్దామండి. అయితే ఆయనకి మొదటి ఎగ్జామ్ ఏంటి అది కూడా చూడాలి. ఎందుకంటే అబ్రహాము దేవుడు పిలిచిన మొదటి వ్యక్తి అన్నమాట. ఆదికాండము 12 అధ్యాయంలో దేవుడు ఆయనని ముందుగా పిలుస్తారండి. అక్కడ అబ్రహాము హూరు అనే ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తెరాకి, వీళ్ళు ముగ్గురు కొడుకులు అనమాట. ఈయన పెద్ద కొడుకు, ఈయనకి ఇంకా పిల్లలు ఉండరు. దేవుడు పిలుస్తారు. వాళ్ళు శ్రీమంతులు, చాలా గొర్రెలు, పొలాలు, ఇండ్లు, ఆస్తులు, పని వాళ్ళు ఉంటారు. కానీ అబ్రహాము, నువ్వు అన్నిటినీ విడిచిపెట్టి, చుట్టుపక్కలు మీ ఊరు అన్నీ విడిచిపెట్టి నేను చూపించిన చోటుకు వస్తే నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా తీర్చిదిద్దుతాను, నీ ద్వారా అందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఎక్కడికి ప్రభు అని అడగడండి. అడగకుండా దేవుడు వస్తావు అనగానే ఓ అంటాడు. అప్పుడు సారాకు చెప్తాడు, సారా ప్యాక్ చేయి. ఆమె కూడా ఇక్కడికండి అని అడగదు, ప్యాక్ చేస్తుంది. ఇంకా లోతు తమ్ముడు కొడుకు అతుక్కుని ఉంటారనమాట. వీళ్ళిద్దరికీ సోల్ట్ అయ్యండి. అబ్రాహాంకి పిల్లలు లేరు, లోతుకి నాన్న చనిపోయాడు, సొంత కొడుకులాగా అనమాట. అబ్రాహాము నూరా అంటే భార్య రావచ్చు, ఎందుకంటే భార్య భర్తలు వేరు కాదు, ఒకటే. వివాహం అయిన తర్వాత భార్య భర్త శరీరంలో ఎముక. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఒకే చోటకి వెళ్ళాలి, ఒకే చోట ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. లోతు కూడా బయలుదేరుతారు. దేవుడు ఇలా మీరు మ్యాప్ చూసినట్లయితే అబ్రాహాం ప్రయాణం చేసింది హూరు నుంచి హారాన్, అక్కడి నుంచి కానా దేశం అన్నమాట. విడిచిపెట్టేస్తాడండి. దేవుని యొక్క పిలుపులో ఈ లోకాన్ని కట్ చేస్తూ ఉంటాడు. సున్నతి, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా అన్నమాట. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఆయనని ప్రేమించాలన్నమాట. ఎంత కట్ చేస్తాడంటే చివరికి మన ఆస్తి, ఐశ్వర్యం అంతా కూడా దేవుడే అన్నమాట. గెలుస్తాడండి మొదటి దాంట్లో. ఇంకా రెండవది ఏంటంటే 13 అధ్యాయంలో కట్ చేస్తాడు. ఎవరిని? అబ్రాహాం లోతును అనమాట. లోతును వేరు చేస్తాడు. ఇంకా 21 అధ్యాయానికి వచ్చినట్లయితే హగార్ని, ఇష్మాయేల్ అనమాట, ఇష్మాయేల్ని పంపించేసాయి. అప్పుడు ఆయనకి బాధ అనిపిస్తుందంట, కానీ పంపించేస్తాడండి. దేవుడు చెప్పినట్లుగా పంపించేస్తాడనమాట. తనకి ముందు పుట్టిన కొడుకు కాబట్టి ప్రేమ ఉంటుంది. వాగ్దాన పుత్రుడు కాకపోవచ్చు, కానీ అబ్రాహాంకి పుట్టాడు కదా. కానీ దేవుడు చెప్పినట్లుగా పంపించేస్తాడు. చివరికి ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు 22 అనమాట. ఇప్పుడు దేవుడు ఆయనను పిలుస్తున్నారండి. అబ్రాహాము అని పిలుస్తారు. చిత్తం ప్రభా అంటాడనమాట. ఇదిగో నువ్వు నీ ఏకైక కుమారుడు, ఎంతో ప్రేమించే ఏకైక కుమారుణ్ణి మోరియా కొండ మీద నాకు బలిగా అర్పించు. అప్పుడు అబ్రాహాం తెల్లవారకు ముందే లేచాడంట. బాబుని రెడీ చేసుకున్నాడు. 10 సంవత్సరాలు ఉన్నాయేమో. సారాకి మరి ఏమని చెప్పుంటాడు. తర్వాత 2 పని వాళ్ళని తీసుకొని మోరియా కొండకి ప్రయాణం చేస్తాడు. మోరియా కొండ వచ్చినప్పుడు పని వాళ్ళని ఇక్కడ ఉండండి మీరు కింద, నేను బాబు వెళ్ళి దేవుని ఆరాధించి మళ్ళీ వచ్చేస్తాం. ఆరాధించంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం అన్నమాట. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత పీఠాన్ని కడతాడండి. షార్ట్ చేసి చెప్తున్నాను. బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి బాబు కాళ్ళు చేతులు కట్టేసి బాబుని అక్కడ పడుకోబెట్టి కత్తెత్తుతాడు, బాబుని దేవునికి బలిగా ఇవ్వడానికి. దేవుడు చెప్పాడు కనుక చేయాలి అని. అప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతారండి. అప్పుడు పిలుస్తారనమాట. అబ్రహాము అబ్రహాము అని పిలుస్తారు. అప్పుడు చిన్నవాని మీద చెయ్యి వెయ్యకయ్యా, నీవు నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించడానికి వెనుకంజ వేయలేదు, కాబట్టి నీవు దైవభీతి గలవాడవని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఈ మాట, దైవభీతి అనే మాట, తర్వాత ఆరాధన, ఈ రెండు కూడా మొదటిసారి ఇక్కడ వాడబడతాయండి. వర్షిప్, వి బోత్ విల్ గో అండ్ వర్షిప్ అండ్ కమ్ బ్యాక్ అంటాడు. ఆ తర్వాత వర్షిప్ అంటే ఒబీడియన్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ దైవభీతి అంటే దేవునికి వణకడం కాదండి, దేవుణ్ణి గౌరవించడం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అన్నమాట. నా కొడుకేంటి ప్రభా, ఇష్మాయేల్ ఏంటి ప్రభా, లోతు ఏంటి ప్రభా, మా నాన్న ఏంటి, మా ఊరు ఆస్తులేంటి ప్రభా, ఇవన్నీ తర్వాతే, నువ్వే నాకు ఫస్ట్, నువ్వు ఇంకా ఏం సమర్పించాలి అన్నీ ఇచ్చేస్తాను. అది దేవుణ్ణి గౌరవించడం అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అండి. తెలుసుకున్నాను కాబట్టి అబ్రాహాము చూడు, నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను, నీ సంతతి వారు ఆకాశ నక్షత్రాల్లాగా సముద్ర ఇసుక రేణులాగా నేను వృద్ధి చేస్తాను.
ఆ తర్వాత నీ సంతతి వారు శత్రు నగరములను వశం చేసుకుంటారు. భూలోకంలో ఉన్న సకల జాతి జనులు నీ సంతతి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుతారు అని దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తారండి. ఎంత ముఖ్యమైన ఆశీర్వాదాలు చూడండి. ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ ప్రజలు అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ శత్రువులను వాళ్ళు జయిస్తారండి. ఎందుకంటే అక్కడ ఆదికాండం 22:18 చెప్పారు, భూలోకంలో అందరూ నీ పిల్లలు నీ సంతతి ద్వారా ఆశీర్వాదం పొందుతారంటే యేసుప్రభు ఆయన వంశంలో పుట్టాడు. అందువలన అందరికీ రక్షణ ప్రపంచానికి. ఈ బైబిల్ గ్రంథం కూడా అబ్రహాం నుంచి వచ్చింది కదండి, ఆయన పిల్లల నుంచి. అలా మనం అంతా ఆశీర్వదించబడ్డాం అనమాట. ఒక ముఖ్యమైనది చెప్పాలనుకున్నప్పుడు దేవుడు 2 సార్లు పిలిచారనమాట. అలాగే యాకోబుని 2 సార్లు పిలుస్తారనమాట. ఎప్పుడు అంటే ఆదికాండం 46 అనమాట. ఇప్పుడు అక్కడ మీరు చూసినట్లయితే ఐగుప్తులో మరి గవర్నర్ అవుతాడండి యోసేపు అనమాట. గవర్నర్ అయిన తర్వాత 2 సంవత్సరాల కరువు వస్తుంది. అప్పుడు యాకోబు తన 10 మంది పెద్ద కొడుకులని, అంటే యోసేపు తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా బెంచు, 10 మంది కొడుకులని పంపిస్తాడు డబ్బు ఇచ్చి, ఐగుప్తులో వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి అని. అప్పుడు వెళ్ళిన తర్వాత 2వ మారు వెళ్ళినప్పుడు యోసేపు తనను తాను బయలుపరుచుకుంటాడు. నేను మీ యోసేపు, మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ యోసేపు, నేను నాన్నని తొందరగా తీసుకొని రండి, ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది కరువు అని చెప్తే వాళ్ళు వచ్చి చెప్తారు, నాన్న ఐగుప్తులో గవర్నర్ ఎవరు తెలుసా నాన్న? యోసేపు నాన్న. యోసేపా? ఇంకా బ్రతికే ఉన్నాడా? ఒక్కసారి నేను చూడాలి. బొందిలో ప్రాణం ఉన్నప్పుడు వాడిని ఒక్కసారి చూస్తాను. కానీ దేవుని వాగ్దానం, మీరు ఇక్కడే ఉండాలి, ఈ దేశాన్ని మీ సంతతికి ఇస్తాను, కానా దేశాన్ని మీ పిల్లలకి ఇస్తానని దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, కొడుకుని చూడడానికి వెళ్ళాలా వద్దా? ఎందుకంటే యోసేపు చెప్తాడు, మొత్తం అక్కడికి వచ్చేసాడు, ఐగుప్తుకి వచ్చేయండి నాన్న, మీ పిల్లలు కుటుంబాలు అన్నీ అని. అప్పుడు కళ్ళలో ఈయన వెళ్ళాలా వద్దా అనుకుంటుంటే దేవుడు పిలుస్తాడు, యాకోబు యాకోబు అని పిలుస్తాడు. నీవు చిత్తం ప్రభు అంటే ఐగుప్తుకి వెళ్ళయ్యా, భయపడకు, అక్కడ మిమ్మల్ని గొప్ప జాతిగా తీర్చిదిద్దుతాను, నువ్వు అక్కడే మరణిస్తావు, నీ కొడుకు యోసేపు నీ కన్నులు మోస్తాడు. అది బ్లెస్డ్ డెత్ అనమాట. అప్పుడు ఇంకా ప్యాక్ చేసుకొని అన్నీ మొత్తం బండ్ల మీద బయలుదేరితే ఆ బండ్లు ఎన్ని ఉంటాయండి, ఒక బెంజమిన్కి 10 మంది కొడుకులు అనమాట. మీరు చదివితే మగవాళ్ళందరినీ మాత్రమే లెక్క పెడితే 70 మంది, 70 మందిగా వెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రము 6 లక్షల మందిగా తిరిగి వస్తారు. అంటే మగవాళ్ళు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు అనమాట. సో దేవుడు అక్కడ వాళ్ళని చాలా ఆశీర్వదిస్తారండి. ఆ తర్వాత 3వ వ్యక్తి ఎవరు అని అంటే మోషే అంటే ఇంకా మోషే అనగానే ఎవరైనా సరే అండి 10 కమాండ్మెంట్స్ అని అంటారనమాట. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇస్తారు. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషేకి పిలుపు వస్తుందండి. మోషే వాళ్ళ మావయ్య గొర్రెలు కాస్తూ ఉంటాడు, ఇతర గొర్రెలు మిద్యాన్ ప్రాంతంలో సినాయి పర్వతం దగ్గర 40 years అనమాట వాళ్ళ మావయ్య గొర్రెలు కాస్తుంటాడు. పిలుపు వస్తుంది, మండుచున్న పొద రూపంలో దేవుడు మాట్లాడుతుంటారు. ఇది మండుతుంది, కాలిపోట్లేదేంటా అని దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు దేవుడే అలా వచ్చారనమాట, పరిశుద్ధాత్మదేవుడు. మోషే మోషే అని పిలుస్తాడు. ఏమనుకుండొచ్చు, అరే పొద మాట్లాడుతుంది అని. చిత్తం ప్రభు అంటే అప్పుడు చెప్తాడు, ఇదిగో నువ్వు నుంచున్న చోటు పవిత్ర భూమి కనుక పాదరక్షలు విడిచిపెట్టిరా, అంటే నీ పాపం విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రా. అప్పుడు చెప్తాడు మోషే, ఐగుప్తులో నా ప్రజల బాధలు కన్నులారా చూశానయ్యా, కనుక వారిని ఆ ఫరో బానిసత్వం నుండి ఇనుప సంఖ్యల నుంచి విడిపించడానికి కిందికి వచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళి నా పక్షాన్ని నువ్వు మాట్లాడి వాళ్ళని విడిపించుకొని రావాలి. మోషే ముందు అంటాడు, కానీ దేవుడు అన్ని అద్భుత శక్తుల్ని ఇచ్చి అహరోన్ని తోడుగా ఇచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత అనేక అద్భుతాలు దేవుడు చేస్తారండి మోషే ద్వారా. ఏ మనిషి అద్భుతాలు చేయరండి, అద్భుతాలు చేసేది దేవుడే. ఆ దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనలో నివసిస్తున్నారన్నమాట. పాత నిబంధనలో
అద్భుతాలు చేసిన దేవుడు వాళ్ళని విడిపించుకొని మోషే సినాయి పర్వతం దగ్గరికి వస్తాడనమాట. దేవుడు చెప్పిన రీతిగా జరుగుతుంది. ఆ తర్వాత 4వ వ్యక్తి ఎవరనంటే, పాత నిబంధనలో 4 అన్నాను కదండి, సమూవేలు అనమాట. 1 సమూవేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనమండి. చిన్నవాడు, హన్నాకి పిల్లలు ఉండరండి, అందుకని ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, ఆమెకి పిల్లలు పుడతారు. ఈమె మరి బాధపడుతూ ఉంటుంది. ఎల్కానా వీళ్ళని దేవాలయానికి, షిలో దేవాలయానికి తీసుకెళ్తే అక్కడ గురువు గారు మరి ప్రసాదం ఇచ్చినప్పుడు ఈమెకి ఎక్కువ ఇస్తాడు, హన్నాకి పెనిన్నాకి తక్కువ ఇస్తాడు. కానీ ఆమెకు పిల్లలు ఉంటారు, ఈమె ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హన్నా దేవుణ్ణి అడుగుతుంది, ప్రభా ఒక బిడ్డనిస్తే ఇదే దేవాలయంలో నీకు సేవ కోసం ఇస్తాను. అలాగే ఆమె మొక్కుకుంటుంది, దేవుడు ఇస్తారు. ఆ బిడ్డని పాలు మర్చిన తర్వాత 3 సంవత్సరాలు ఉండొచ్చు, దేవాలయంలో ఇస్తే ఆ సమూవేలు ఏలీ పర్యవేక్షణలో, అంటే అండర్ ద సూపర్విజన్ గైడెన్స్ ఆఫ్ ఏలీ అనమాట, అక్కడ సేవ చేస్తున్నాడు. చిన్నవాడండి, 8 సంవత్సరాలు ఉండొచ్చేమో నేను అనుకుంటా, 8-10 సంవత్సరాలు. ఎక్కడ నిద్రిస్తున్నాడంటే మందసం దగ్గర, దేవాలయంలో మందసం దగ్గర నిద్రిస్తున్నాడు. మరి ఏలి కొడుకులు ఎక్కడ నిద్రిస్తున్నారు కదా. అప్పుడు దేవుడు ఆయనను పిలుస్తారండి. 3 సార్లు సమూవేలని పిలిస్తే గురువుగారి దగ్గర పరిగెత్తుతాడు. గురువుగారు దేవుడే మాట్లాడుతున్నాడు అని ఈసారి పిలిస్తే, చిత్తం ప్రభువా, ఈ దాసుడు ఆలిస్తున్నాడు అని చెప్పు అంటే ఈసారి దేవుడు మళ్ళా పిలుస్తారండి. అంత పెద్ద దేవుడు ఈ చిన్న పసివాడి దగ్గరకు వచ్చాడు. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నాయో లేదో, సమూవేలు సమూవేలు అని పిలుస్తాడు. చిత్తం ప్రభువా, ఈ దాసుడు ఆలిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడతారు, ఈ పసిపిల్లవాడితో చూడండి, ఇదిగో ఏలీ కుటుంబాన్ని నేను శపిస్తున్నాను, చాలా కాలం వరకు నేను శపిస్తాను, వాళ్ళు దేవుని యొక్క నిత్య శిక్షకి గురి అవుతారు. ఎందుకంటే ఆ ఏలీ కుమారులు ఎంత పాపం చేస్తున్నారు, కానీ తండ్రి వాళ్ళని మందలించట్లేదు అని ఆ వర్తమానాన్ని దేవుడు ఇస్తారు. ఇది ఏలీకి చెప్పండి, ఏలీకి చెప్తాడనమాట. అప్పుడు ఆయన కూడా ఎంత విసిగిపోతాడంటే, ఆ దుర్మార్గులైన కొడుకులను బట్టి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన పాలించేవాడు, ఆయన చెప్పింది చేయనుగాక అంటాడు. ఆ పిల్లలు వినడం లేదనమాట. ఎందుకంటే యాజకులుగా ఉండి మరి చేయకూడని పనులు అక్కడ వాళ్ళు చేస్తున్నారనమాట. ముగించే ముందు ఈ ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు ఆ స్క్రీన్ మీద చూసి దయచేసి వ్రాసుకోనండి. దేవుడు 2 మార్లు పేర్లు పెట్టి పిలిచిన 7 వ్యక్తులు. యెషయా 43:1, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని, నీవు నా సొత్తు. అబ్రహాము, అబ్రహాము, చిన్నవాని మీద చేయి వేయకుము, నీవు దైవభీతి కలవాడవని తెలుసుకొంటిని. భూలోకంలోని జనులందరూ నీ సంతతి ద్వారా ఆశీర్వదింపబడుదురు. యాకోబు, యాకోబు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తు దేశంలోకి వెళ్ళుటకు భయపడకుము, అచ్చట మేము గొప్ప జాతిగా తీర్చిదిద్దుదును. మోషే, మోషే, ఐగుప్తు దేశం నుండి నా ప్రజలను విడిపించుటకు నిన్ను ఫరో వద్దకు పంపెదను. సమూవేలు, సమూవేలు, నేను ఏలీ కుటుంబంను చాలా కాలం వరకు శపించితినని తెలియజేయము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అబ్రహాము, అబ్రహామని అబ్రహాంను పిలిచారు ప్రభా, అది నా కొరకే తండ్రి. మీకు మొదటి స్థానం ఇవ్వడానికి మాకు కృపని దయచేయండి. మీరిచ్చిన పిల్లలు, మీరిచ్చిన ఆస్తులు, అధికారం, ఈ శరీరం దేన్ని కూడా మీకంటే ఎక్కువగా ప్రేమించకుండా మీకు ప్రథమ స్థానం ఇచ్చే కృప మాకు దయచేయండి. అలాగే యాకోబు మిమ్మల్ని నమ్మాడు ప్రభా, మీరు చెప్పినట్లుగా చేశాడు తండ్రి. అలాగే మరి మోషే కూడా మీరు చెప్పినట్లుగా మీ చిత్తాన్ని చేశాడు. అలాగే సమూవేలు కూడా ప్రభా, మీరు ఏది చెప్పమంటే అది ఏలీకే కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరికీ చెప్పి ఆయన మొదటి ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథంలో నిలిచిపోయాడు. అలాంటి కృప మాకు దయచేయండి. మీ స్వరాన్ని వినాలి,
మీరు చెప్పింది ప్రజలకి మేము అందచేయాలి, మీరు చెప్పింది మేము విధేయించాలి, అబ్రహాంలాగా విధేయించాలి ప్రభా, మోషేలాగా విధేయించాలి. ఆ కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ నలుగురు విషయంలో కూడా దేవుడు నలుగురికి 4 విభిన్నమైన పరిచర్యలు, మినిస్ట్రీస్ అండి. అందరూ కూడా దేవుడు చెప్పినట్లుగా చేశారు. దాన్ని ఆరాధన లేదా దైవభీతి అంటారు. ఆ కృపని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.